ఖమ్మం జిల్లా వరద ప్రాంతాల్లో కేంద్ర మంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్, బండి సంజయ్ పర్యటించనున్నారు. మధిర, ఖమ్మం, పాలేరు నియోజకవర్గాల్లో పర్యటించి దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించనున్నారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాజేష్ అందిస్తారు. రాజేష్, కేంద్ర మంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్, మరొక వైపు బండి సంజయ్ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు కదా, ఏంటి వివరాలు? గుడ్ మార్నింగ్ నవీన్. మొత్తానికి గడిచిన వారం రోజుల కిందట రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల కారణంగా ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి వరంగల్తో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లాలో విపరీతమైనటువంటి నష్టం వాటిల్లింది. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 20 మందికి పైగా మృత్యువాత పడ్డారు. వేలాది ఎకరాల్లో పంట నష్టం జరిగింది. గడిచిన 10 ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా రాష్ట్ర వ్యాప్తంగా వరుసగా 10 రోజుల పాటు ఏకదాటిగా కురిసినటువంటి వర్షాల కారణంగా పర్టికులర్గా ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటుగా మహబూబాద్ జిల్లాలో పూర్తి స్థాయిలో పంట నష్టం అంతా కూడా నేలపాలైనటువంటి పరిస్థితి ఉంది. దాంతోపాటుగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 20 మందికి పైగా మృత్యువాత పడడంతో రాష్ట్ర ప్రభుత్వం ఒకసారిగా అలర్ట్ అయింది. రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా ఇబ్బందులు ఎదురవుతున్నటువంటి నేపథ్యంలో రాష్ట్రానికి విజిట్ చేయాల్సిందిగా ఈ నెల 1వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేఖ రాశారు. రాష్ట్రంలో అకాల వర్షాల వల్ల వాటిల్లినటువంటి నష్టాలకు సంబంధించిన అంశంలో కేంద్ర ప్రభుత్వము సానుకూలంగా వివరించి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదుకోవాల్సిందిగా కూడా లేఖలో చాలా స్పష్టంగా పొందుపరిచారు. దానిలో భాగంగా కేంద్ర ప్రభుత్వం నుంచి ఇవాళ ఉదయమే కేంద్ర మంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్తో పాటుగా బండి సంజయ్ ఇద్దరు కేంద్ర మంత్రులు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా వర్షాల కారణంగా నష్టపోయినటువంటి పంట నష్టంతో పాటుగా వరదల వల్ల నష్టపోయినటువంటి వరద బాధితులందరినీ కూడా నేరుగా కలిసి ముఖాముఖిగా వారితో మాట్లాడనున్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం తర్వాత తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఇద్దరు కేంద్ర మంత్రులు ప్రత్యేకంగా భేటీ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ 10 రోజుల పాటు కురిసినటువంటి వర్షాల కారణంగా దాదాపు 5,000 కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్టు రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రాథమిక అంచనాగా వచ్చింది. ఈ నష్టాన్ని అంతా పూర్తి చేయాలంటే కనుక కేంద్రం నుంచి తక్షణమే సహాయం అందించాలి. దాంతోపాటుగా అకాల వర్షాల వల్ల నష్టపోయేటటువంటి రైతాంగాన్ని కూడా నష్టపరిహారం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎకరానికి 10,000 చొప్పున ఇవ్వాలని చెప్పి నిర్ణయించింది. ఎవరైతే వరదల వల్ల చనిపోయినటువంటి కుటుంబాలు ఉన్నారో ఆ కుటుంబాలకు కూడా 4 నుంచి 5 లక్షలకు ఎక్స్గ్రేషియా పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాబోయే మరో వారం రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ చేసింది. అన్ని జిల్లాల కలెక్టర్లతో పాటుగా ఎస్పీలు అదేవిధంగా సిపిలతో ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా వర్షాల తాకిడి ఎక్కువగా ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంతాలతో పాటుగా అటవీ ప్రాంతం ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాల్లో ప్రత్యేకంగా దృష్టి సారించాల్సిందిగా సిఎస్ శాంతికుమార్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి పరిస్థితిని అంతా కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ ఉంది. దీంతో పాటుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా స్వయంగా మానిటరింగ్ చేస్తున్నారు. దాదాపు 2 రోజుల పాటు ఖమ్మం జిల్లాలో పర్యటించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖమ్మం జిల్లా యంత్రాంగాన్ని అంతా కూడా అప్రమత్తం ఉండాల్సిందిగా ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విపత్కర పరిస్థితిని ఎదుర్కొనేందుకు ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి విరాళాలు ఇవ్వాల్సిందిగా ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి సందేశానికి అనుగుణంగా ఇప్పటికే పెద్ద ఎత్తున ఇటు సెలబ్రిటీలు, వ్యాపారవేత్తలు, ఇతర ఫార్మా కంపెనీకి సంబంధించినటువంటి వ్యాపార దిగ్గజాలందరూ కూడా తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి భారీ ఎత్తున విరాళాలు కూడా అనౌన్స్ చేస్తున్నారు. నిన్న ఒక్కరోజే ఆ ఉద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా దాదాపు 130 కోట్ల రూపాయలన్నిటి కూడా ముఖ్యమంత్రి సహాయ నిధికి అందించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ విపత్కర పరిస్థితి మరో 10 రోజుల పాటు ఉండే పరిస్థితి ఉంటుంది కాబట్టి ప్రభుత్వం అంతా కూడా సమైతంగా ఉండి అధికార యంత్రాంగం అంతా కూడా ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండేలాగా చర్యలు తీసుకుంటూనే కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి సహాయాన్ని అంతా కూడా ఇవాళ జరగబోతున్నటువంటి కేంద్ర మంత్రుల సమావేశంలో ముఖ్యమంత్రి పర్టికులర్గా వాళ్ళకి వివరించేటువంటి అవకాశం కనిపిస్తుంది. గడిచినసారి కూడా పంట నష్టం జరిగినటువంటి అంశంలో కూడా కేంద్రం నుంచి రావాల్సినటువంటి బకాయిలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఈసారి కురిసినటువంటి వర్షాల కారణంగా నష్టం జరిగినటువంటి వాటికి కూడా గడిచినసారితో కలిపి ఇస్తే బాగుంటుంది. తద్వారా రాష్ట్ర ప్రభుత్వం మరింతగా ముందుకు వెళ్లే అవకాశం ఉంటున్న అంశాన్ని కూడా ఇవాళ మధ్యాహ్నం తర్వాత జరగబోయేటువంటి కేంద్ర మంత్రుల సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పెసిఫిక్గా వారికి వివరించేటువంటి అవకాశం కనిపిస్తుంది. నవీన్, రాజేష్, ఒకవైపున ఖమ్మంలో మున్నేరుకు సంబంధించి వరదలు వచ్చినప్పుడల్లా, వర్షాలు కురిసినప్పుడల్లా ఇబ్బందులు ఎదురవుతా ఉన్నాయి ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో. దానిపైన ఏమైనా శాశ్వతంగా పరిష్కారం చూపేందుకు అవకాశం ఉంటుందా? ఏమన్నా పనులకు సంబంధించి కేంద్రం నిర్ణయం తీసుకునేందుకు ఛాన్స్ ఉంటుందా? ఖచ్చితంగా. ఎందుకంటే తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి మేజర్ పట్టణాలలో ఖమ్మం పట్టణం కూడా ఒకటి. ఎందుకంటే తెలంగాణలో అతిపెద్ద నగరంగా హైదరాబాద్ ఉంది, 2వ సిటీగా వరంగల్ ఉంది, 3వ సిటీగా కరీంనగర్, తర్వాత ఖమ్మం సిటీ 4వ సిటీగా ఉన్నటువంటి పరిస్థితి కనిపించింది. మునేరు వాగులో చాలా మటుకు దాదాపు 60%కు పైగా అంతా కూడా వాగులోనే అక్రమ నిర్మాణాలు కట్టాడు. ఆ నిర్మాణాల వల్ల ఎక్కువగా ఎంకరేజ్ జరిగింది. తద్వారా మునేరు వాగు పొంగినటువంటి సందర్భంలో పెద్ద ఎత్తున ప్రాణ నష్టం వాటిల్లేటువంటి ప్రమాదం ఏర్పడింది. తద్వారా పంట నష్టం కూడా భారీగా జరిగే అవకాశం ఏర్పడింది. కాబట్టి రాబోయే రోజుల్లో రాష్ట్ర
వ్యాప్తంగా ఉన్నటువంటి చెరువుల పునరుద్ధరణ కార్యక్రమాన్ని కూడా తీసుకోవాల్సిందిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తా ఉన్నారు. ఈ అంశాన్ని ఇవాళ కేంద్ర మంత్రుల సమావేశంలో ప్రత్యేకంగా చర్చించేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది చెరువులు అన్నిటి కూడా అందకాంతమయ్యాయి. చాలా చోట్ల కూడా ఎంక్రోచ్ అవుతూ అక్రమ నిర్మాణాలు అక్రమ కట్టాలు వెలుస్తున్నాయి. కాబట్టి మున్నేరు వాగు లాంటి పరిస్థితులు భవిష్యత్తులో ఇతర జిల్లాల్లో ఇతర ప్రాంతాల్లో కూడా రాకుండా అడ్డుకట్ట వేయడం కోసం ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయానికి అయితే వచ్చింది. థ్యాంక్ యూ రాజేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.